ఈరోజు వీడియోలో ఫ్లాకస్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ చాప్టర్ నుంచి మనకి టోటల్గా 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే 4 + 4 8 మార్క్స్ వస్తాయి. అర్థమైంది కదా? సో చూడండి, ఈ చాప్టర్లో క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు వీటి యొక్క క్వశ్చన్, దాని యొక్క సొల్యూషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చెప్తున్న ఈ సొల్యూషన్ని మీరు నోట్స్లో కానీ లేదా రఫ్ పేపర్లో కానీ షేర్ చేసుకోండి. లేదు అన్నట్లయితే ఈ సొల్యూషన్ తాలూకా PDF లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు ఈ సొల్యూషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు నేను చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకా అప్డేట్స్ మీకు కావాలనుకుంటే అదే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి, A 2, 3 and B 3, -2 are 2 fixed points. Clear? And find the equation of locus of P. అంటే P అంటే ఇక్కడ పాయింట్, అంటే పాయింట్ యొక్క లోకస్. అర్థమే కదా? ఈ లోకస్ యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంకేమన్నాడు? సో దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఈజ్ 9 స్క్వేర్ యూనిట్స్ అన్నాడు. క్లియర్? సో ఇప్పుడు చూడండి, సొల్యూషన్ ఫస్ట్ ఏం చేస్తామంటే ఇచ్చిన పాయింట్స్ని ఫస్ట్ రాసుకోవాలి. ఇచ్చిన పాయింట్స్ ఏంటి? గివెన్ పాయింట్స్ ఆర్ ఏమి ఇచ్చాడు? 5, 3 and 3, -2. ఒకదాన్ని J అనుకున్నాం, ఇంకో దాన్ని B అనుకున్నాం. అదనంగా చూడండి, ఈ P పాయింట్ ఇచ్చారు కదా, సో ఈ Pని X, Y అనుకున్నాం. దట్ P X, Y ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్. నెక్స్ట్ గివెన్ కండిషన్ ఏమి ఇచ్చారు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ యూనిట్స్ అన్నాడు. అర్థమైంది కదా? సో ట్రయాంగిల్ PAB, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఫార్ములా చూడండి, 1/2 మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. అర్థమైంది కదా? ఇది ఫార్ములా. ఇది చూడండి, x1, x2, x3 అంటే ఏంటి? చూడండి, మన పాయింట్స్ ఇచ్చారు కదా, ఈ పాయింట్స్లో దీన్ని x1, y1 అనుకున్నాం, B పాయింట్ని x2, y2 అనుకున్నాం, C పాయింట్ని x3, y3 అనుకున్నాం. ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఈ ఫార్ములాలో డెరైవ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి, 1/2 మాడ్యులస్ ఆఫ్ x1 ప్లేస్లో మనకి ఎంత ఉంది చూడండి, 5. సో 5 ఇంటూ y2 ప్లేస్లో మనకి ఎంత ఉంది? -2. సో -2. నెక్స్ట్ మైనస్ y3 అంటే ఎంత? y. సో -3 ప్లస్ x2 అంటే మనకి ఎంత ఇచ్చాడు? 3 ఇంటూ y3 మైనస్ y1 ఎంత మనకి? y మైనస్ y1 వచ్చేసరికి 3 అంటే y -3 ప్లస్ x3 ప్లేస్లో మనకి ఎంత ఉంది చూడండి? x. సో x ఇంటూ y1 మైనస్ y2. ఇక్కడ y1 చూడండి, y1 ఎంత ఉంది? 3 అండ్ y2 అంటే -2 అంటే ఏమవుతుంది? 3 -2. సారీ, y2 ఎంత? -2 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో చూడండి, y1 3 అండ్ దిస్ ఈజ్ +2 అంటే 3 + 2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఇంకేమి ఇచ్చాను మనకి? 9 స్క్వేర్ యూనిట్స్. సో ఈజ్ ఈక్వల్ టు 9. క్లియర్? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ 5 2s 10 అండ్ మైనస్ ఉంది కదా, సో -10. నెక్స్ట్ 5 ఇంటూ y, 5y మైనస్ ఉంది కదా, సో దిస్ ఈజ్ -5y ప్లస్ నెక్స్ట్ చూడండి 3 ఇంటూ y, 3y అండ్ ప్లస్ ఇంటూ మైనస్ -3 ఇంటూ 3 9. నెక్స్ట్ చూడండి ప్లస్ x ఎంత అవుతుంది? 3 + 2 5 ఇంటూ x 5x. క్లియర్? ఈజ్ ఈక్వల్ టు చూడండి 2 9s 18. అర్థమైంది కదా? సో ఇది చూడండి. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ x టైం రాసుకుందాం. x ఏముంది? 5x మైనస్ నెక్స్ట్ ఎంత చూడండి, -5y + 3y ఎంత అవుతుంది? -2y కదా, -2y. నెక్స్ట్ -10 అండ్ -9 ఎంత అవుతుంది? -19 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ రిజల్ట్ ఏమవుతుందన్న? ప్లస్ ఆర్ మైనస్ కదా, ప్లస్ ఆర్ మైనస్ ఎంత ఉంది? 18. సో ప్లస్ ఆర్ మైనస్ 18. క్లియర్? నెక్స్ట్ చూడండి 5x -2y -19 ఈజ్ ఈక్వల్ టు 18. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఏంటి? +18 అండ్ -18 అర్థమే కదా, +18 అండ్
మైనస్ 18. సో ఫస్ట్ ప్లస్ చూడండి, 5x మైనస్ 2y మైనస్ 19 ఈజ్ ఈక్వల్ టు 18. ఒకవేళ చూడండి 18 అనేది మనకు లోపలికి వస్తే ఏమవుతుంది, ప్లస్ 18 మైనస్ 18 అవుతుంది. అప్పుడు మైనస్ 19 మైనస్ 18 ఏమవుతుంది, మైనస్ 37. క్లియర్. అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది, 5x మైనస్ 2y మైనస్ 37 ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా చూడండి మనకి మైనస్లో అయితే ఏమొస్తుంది చూడండి, 5x మైనస్ 2y మైనస్ 19 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18 కదనా. ఇది మనకి ఈక్వేషన్. నెక్స్ట్ చూడండి ఈ మైనస్ 18 మనకి లోపలికి వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కదా. అప్పుడు చూడండి 5x మైనస్ 2y ఏమవుతుంది, మైనస్ 19 ప్లస్ 18 ఏమవుతుంది, మైనస్ 1. క్లియర్. 5x మైనస్ 2y మైనస్ 19 ప్లస్ 18 మైనస్ 1. అదే మిగిలిన. సో ఇవి మనకి రెండు లాకస్ ఈక్వేషన్స్. క్లియర్. చూడండి ద లాకస్ ఆఫ్ పి ఏమో x1 సారీ x, y మనకి ఏమొచ్చింది, 5x మైనస్ 2y మైనస్ 37 అనే పాయింట్ వచ్చింది. అండ్ సెకండ్ వన్ ఈజ్ 5x మైనస్ 2y మైనస్ 1 అనేది ఒక పాయింట్. అర్థం కదా. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.